నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సాహితీమూర్తులందరికీ, మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, ఆదరణీయులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి ఈ వారం మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు 2 వారాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు నచ్చిన కవిత ప్రసారం చేయలేకపోయాను. అయితే మనకు పోయిన వారం కూడా నాకు నచ్చిన కవిత సమీక్షలు వచ్చాయి. ఈ వారము మరియు అంతకు ముందు వారాల నాకు నచ్చిన కవిత అంశాల సమీక్షలు మనము ఈ వారం చూసేద్దాం. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే చూసేద్దాం రండి. మొట్టమొదటగా మనము నాకు నచ్చిన కవితకు తమ సమీక్ష అందించిన వాళ్ళు మామిడాల శైలజ గారు మరియు దండు ఆంజనేయరాజు గారు. మామిడాల శైలజ గారికి డిసెంబర్ 4వ తేదీన మునిగంజి రాజేష్ కుమార్ గారు రాసిన నీకు తెలుసా అనే శీర్షికతో రాసిన కవిత బాగా నచ్చిన కవిత. మునిగంజి రాజేష్ కుమార్ గారి నీకు తెలుసా కవిత ప్రేమను ఎంతో నిశ్శబ్దంగా, జీవితానికన్నా ఎక్కువ శక్తిగా చూపిస్తుంది. మొదటి నుంచే సమాధిలో నుండి నిరీక్షిస్తూనే ఉంటా తెలుసా నీకు అని కవి చెప్పినప్పుడు ప్రేమ మరణాన్ని కూడా దాటి నిలబడే తపనలా అనిపిస్తుంది. కవితలో ప్రేమికుడి మనసు ఒక విత్తులా, మట్టిలా, వర్షంలా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటుంది. వేసవి చెమట చుక్కలో దాగిన హృదయం విత్తుగా విస్ఫోటనం చెందాలని అనే పాదాల్లో ప్రేమలోని సహనం, నిశ్శబ్ద తపన స్పష్టంగా కనిపిస్తాయి. తనను తిరిగి తిరిగి పుట్టించేది ప్రేమే అన్న భావనను కవి చాలా అందంగా చెప్పారు. వర్ష వర్చస్సునై మళ్ళీ పుట్టుతూనే ఉంటా, ఇది కవితలో అతి అందమైన భావాల్లో ఒకటి. వసంతాలు మారినా, శరీరం శిథిలమైన, ప్రేమ మాత్రం మారదని స్పష్టంగా తెలిపే చివరి పాదాలు కవితకు ప్రాణం. శిథిలమైన మల్లెల మాలలే అల్లుతా, ఈ పాదం మొత్తం కవితను ఒకే వాక్యంలో చెప్పినట్టుగా ఉంది. ప్రేమ ఎన్ని గాయాలు ఏర్పరిచినా మళ్ళీ సువాసనగానే తిరిగి వస్తుందని నీకు తెలుసా కేవలం ప్రేమ కవిత కాదు, ఇది మనిషి హృదయం ఇలా ఒక చిన్న ఆశ కోసం శతాబ్దాలుగా ఎదురు చూస్తుందో తెలిపే కవిత శ్రీ మునిగంజి రాజేష్ గారిది అంటూ నీకు తెలుసా అనే శీర్షికతో రాజేష్ కుమార్ గారు రాసిన కవితకు చక్కని సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక అల్లారు డాక్టర్ మామిడాల శైలజ గారు. డాక్టర్ మామిడాల శైలజ గారు మీకు ధన్యవాదాలు. అలాగే మునిగంజి రాజేష్ కుమార్ గారికి శుభాభినందనలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష, అభినందన, అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. డాక్టర్ మామిడాల శైలజ గారికి నచ్చిన కవిత లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారిది. శీర్షిక సమాజపు పోకడ. లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి కవిత సమాజపు పోకడ నేటి మనిషి మనసు స్వభావాన్ని నేరుగా ప్రశ్నిస్తుంది. ఈ మనసేమిటో, ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అంటూ మొదలయ్యే పంక్తులు మనసు యొక్క అంచనాకు అందని స్వరూపాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి. అదే మనసు నచ్చితే నారాయణ మంత్రం అంటుంది, లేకుంటే మోహం ముడి చేస్తుంది అని చెప్పడం ద్వారా వ్యక్తిగత ఇష్టానిష్టాలే సంబంధాలను ఎలా నియంత్రిస్తున్నాయో చెప్పకనే చెబుతాయి. క్షణభంగురమైన జీవితంలో అర్థాలకు సమాధి కట్టి పెడర్థాలకు పునాదులు వేసి అనే పంక్తులు నేటి విలువల విపర్యాసాన్ని బలంగా ప్రతిబింబిస్తాయి. అర్థవంతమైన ఆలోచనలకు సమాధి కట్టి అపోహలకు తలుపులు తీయడం వల్లే మనిషికి దూరం చేస్తుంది, మనుషుల మనసులను విరిచేస్తుంది అన్న స్థితి వచ్చిందని కవయిత్రి స్పష్టం చేశారు. సామాజిక ద్వంద్వత్వాన్ని నోటితో నవ్వుతూ, నొసటితో చిట్లిస్తూ, మనిషి ముందొక మాట, మనిషి వెనుకొక మాట అనే పంక్తుల్లో అద్భుతంగా ఆవిష్కరించారు మనిషి యొక్క స్వభావాన్ని లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు. ఇది నేటి సమాజపు నకిలీ ముఖాలను పాఠకుడి ముందుకు తీసుకువస్తుంది.
చివరగా స్వప్రయోజనాల కోసం స్వార్థపు ఆలోచనలతో తోబుట్టువులను సైతం మట్టుబెడుతున్న కాలంలో అంటూ కవిత ముగింపుకు చేరుకునేసరికి స్వచ్ఛమైన స్నేహానికి తావేది, నిజమైన మైత్రికి చోటేది అన్న ప్రశ్న మనసులో మెదులుతూనే ఉంటుంది. ఈ కవిత సమాజంపై ఒక విమర్శ మాత్రమే కాదు, మనసుపై మనమే వేసుకోవాల్సిన ప్రశ్నగా నిలుస్తుంది అంటూ లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారి సమాజపు పోకడ అనే శీర్షికతో రాసిన కవితకు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు డాక్టర్ మామిడాల శైలజ గారు. డాక్టర్ మామిడాల శైలజ గారు, మీకు సదా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పొందిన లక్ష్మీ పద్మజ దుగ్గరాజు నేస్తానికి సదా శుభాభినందనలు. అలాగే డిసెంబర్ 18వ తారీఖున శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు వ్రాసిన గజల్ త్రిశ్రగతి గజల్కు తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు దండు ఆంజనేయరాజు గారు. నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు గారు, మాధవధార, విశాఖపట్నం నుండి ముందుగా వారం వారం ఎంతో శ్రమతో నాకు నచ్చిన కవిత వేదికను ముందుకు నడిపిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి నమస్సుమాంజలి. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీమతి కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు గజల్ తిశ్రగతి గజల్ ద్వారా అందించిన కవిత. మది లోపల ముసురుకున్న భావాలను దాచలేవు, తనువంతా అలుముకున్న అందాలను దాచలేవు అని శ్రీమతి లక్ష్మీ సరోజారెడ్డి గారి గజల్ కవితలోని శిల్ప సౌందర్యం నా హృదయాన్ని హత్తుకుంది. వారి గజల్లో మళ్ళీ ఇలా అంటారు: ఎదవీనియ సవరించిన సరాగాలు మధురంగా పడిలేచే కిరటంలా పర్వాలను దాచలేవు. వారి కవితా పదబంధం వాస్తవ రూపానికి చాలా దగ్గరగా ఉన్నదన్నది నగ్న సత్యం. చివరిగా అంటారు లక్ష్మీ సరోజారెడ్డి గారు: ఏనాటిదో ఈ బంధం మరపురాని అనుబంధం, సరోజాలు వికసించే సమయాలను దాచలేవు అంటూ ముగించిన శ్రీమతి లక్ష్మీ సరోజారెడ్డి గారి గజల్ నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. నాకు నచ్చిన కవిత వేదిక రూపశిల్పులైన అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, గురుతుల్యులు శ్రీ సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలతో నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి ధన్యవాదములు అంటూ తమ యొక్క చక్కని గజల్ పైన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు దండు ఆంజనేయరాజు గారు. దండు ఆంజనేయరాజు గారు, మీకు సదా ధన్యవాదస్తుతులు. అలాగే కాసర లక్ష్మీ సరోజారెడ్డి గారు, మీకు శుభాభినందనలు. అలాగే ఈ వారం మనకు జనవరి 5వ తారీఖు 2026వ సంవత్సరంలో వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. దండు ఆంజనేయరాజు గారికి నచ్చిన కవిత శ్రీ అక్కి నరసింహులు గారిది. వారు ప్రతిస్పందన అనే అంశానికి గాను పెరుగుతున్న కాలుష్యం అనే శీర్షికతో వ్రాసిన కవిత. శ్రీ అక్కి నరసింహులు గారు ముందుగా అంటారు: పెరుగుతున్న ప్రజానీకంలో విపరీతమైన వాహన కాలుష్యం, మనిషికో బైకాయే, ఇంటికో కారాయే, కిక్కిరిసిన ట్రాఫిక్ వలన కాలుష్యం పెరిగిపాయే అంటూ కవి శ్రీ నరసింహులు గౌడ్ గారు నగర రహదారుల వాస్తవ పరిస్థితిని అద్దంలో చూపించినట్టు తమ కవితలో చూపించారు. వృక్షములు తరిగిపోయి ఆక్సిజన్ కాలుష్యం మాయమాయే, జనజీవన వాహిని లోపల రోగాలు అధికమాయే అంటూ వారు నగరంలో విపరీతమైన నిజమైన వాహనాల కాలుష్యాన్ని చెప్పకనే చెప్పారు. శ్రీ అక్కి నరసింహులు గౌడ్ గారు తమ కవితలో అంటారు: మానవ తప్పిదములే ఇందుకు కారణములాయే, మనిషి స్వార్థపూరిత చర్యలే ప్రకృతి పాడగుటకు హేతువాయే అంటూ కాలుష్యానికి కేంద్ర బిందువు చివరికి మనిషే అని తేల్చి చెప్పారు. శ్రీ నరసింహులు గౌడ్ గారికి నాకు నచ్చిన కవితగా అందజేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు నచ్చిన కవిత వేదిక సమర్పకులైన గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి హృదయపూర్వక నమస్కృతులు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపడంతో పాటు మన యొక్క కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మన నేటి కవితా సమూహ సభ్యులందరికీ తెలియజేశారు దండు ఆంజనేయరాజు గారు. దండు ఆంజనేయరాజు గారు, మీ యొక్క సమీక్షకు సదా ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పొందిన శ్రీ అక్కి నరసింహులు గౌడ్ గారికి సదా శుభాకాంక్షలు. మరి ఇవి ఈ వారం కాకుండా పోయిన వారం వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు.
మరి యూట్యూబ్ లింక్ రాగానే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సలహాలను సూచనలను యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మరియు సమూహంలో కూడా తెలియజేయగలరని మనవి చేస్తూ, అలాగే సోమవారం నుండి శనివారం వరకు నేటి కవితలు వివిధ అంశాలపైన వచ్చే కవితలలో తమకు నచ్చిన కవితను, మీకు నచ్చిన కవితను ఎంచుకొని చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను మాకు వారం వారం పంపగలరని కోరుతూ ఈ వారం ఇంతటితో సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు. అలాగే ఈ వారం మనకు జనవరి 5వ తారీఖు 2026వ సంవత్సరంలో వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. దండు ఆంజనేయరాజు గారికి నచ్చిన కవిత శ్రీ అక్కి నరసింహులు గారిది. వారు ప్రతిస్పందన అనే అంశానికి గాను పెరుగుతున్న కాలుష్యం అనే శీర్షికతో వ్రాసిన కవిత. శ్రీ అక్కి నరసింహులు గారు ముందుగా అంటారు, పెరుగుతున్న ప్రజానీకంలో విపరీతమైన వాహన కాలుష్యం, మనిషికో బైకాయే, ఇంటికో కారాయే, కిక్కిరిసిన ట్రాఫిక్ వలన కాలుష్యం పెరిగిపాయే అంటూ కవి శ్రీ నరసింహులు గౌడ్ గారు నగర రహదారుల వాస్తవ పరిస్థితిని అద్దంలో చూపించినట్టు తమ కవితలో చూపించారు. వృక్షములు తరిగిపోయి ఆక్సిజన్ కాలుష్యం మాయమాయే, జనజీవన వాహిని లోపల రోగాలు అధికమాయే అంటూ వారు నగరంలో విపరీతమైన నిజమైన వాహనాల కాలుష్యాన్ని చెప్పకనే చెప్పారు. శ్రీ అక్కి నరసింహులు గౌడ్ గారు తమ కవితలో అంటారు, మానవ తప్పిదములే ఇందుకు కారణములాయే, మనిషి స్వార్థపూరిత చర్యలే ప్రకృతి పాడగుటకు హేతువాయే అంటూ కాలుష్యానికి కేంద్ర బిందువు చివరికి మనిషే అని తేల్చి చెప్పారు. శ్రీ నరసింహులు గౌడ్ గారికి నాకు నచ్చిన కవితగా అందజేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు నచ్చిన కవిత వేదిక సమర్పకులైన గురుతుల్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి, నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి హృదయపూర్వక నమస్కృతులు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపడంతో పాటు మన యొక్క కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మన నేటి కవితా సమూహ సభ్యులందరికీ తెలియజేశారు దండు ఆంజనేయరాజు గారు. దండు ఆంజనేయరాజు గారు మీ యొక్క సమీక్షకు సదా ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పొందిన శ్రీ అక్కి నరసింహులు గౌడ్ గారికి సదా శుభాకాంక్షలు. మరి ఇవి ఈ వారం కాకుండా పోయిన వారం వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. మరి యూట్యూబ్ లింక్ రాగానే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క సలహాలను సూచనలను యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా మరియు సమూహంలో కూడా తెలియజేయగలరని మనవి చేస్తూ, అలాగే సోమవారం నుండి శనివారం వరకు నేటి కవితలు వివిధ అంశాలపైన వచ్చే కవితలలో తమకు నచ్చిన కవితను, మీకు నచ్చిన కవితను ఎంచుకొని చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను మాకు వారం వారం పంపగలరని కోరుతూ ఈ వారం ఇంతటితో సెలవు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, ధన్యవాదాలు.